2.1 ఉన్నటువంటి కేబుల్ కనెక్ట్ చేశాను. దీంట్లో పిక్చర్ క్వాలిటీ వచ్చినప్పటికి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చినప్పటికి కంప్లీట్గా నేను మీకు హెచ్డిఎంఐ కేబుల్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. యూట్యూబ్లో మీకు హెచ్డిఎంఐ కేబుల్స్ గురించి ఇంత మంచిగా ఎవ్వరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను మీకు ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా మీ టీవీకి కానీ మీ సౌండ్ బార్కి కానీ సెట్ అయ్యేటువంటి హెచ్డిఎంఐ కేబుల్ వెర్షన్ ఏంటి అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు సెట్ అయ్యేటువంటి హెచ్డిఎంఐ కేబుల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ దిస్ వీడియో మీకు ఏ వెర్షన్ సూట్ అవుతుంది అనే దాని ప్రకారం హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఒక పెద్ద మిత్ అయితే ఉందన్నమాట హెచ్డిఎంఐ కేబుల్స్లోని. ఎక్కువ ప్రైజ్ ఉన్నటువంటి హెచ్డిఎంఐ కేబుల్ మంచి అవుట్పుట్ అనేటువంటిది ఇస్తుంది, తక్కువ ప్రైజ్ ఉన్నటువంటి కేబుల్ అంత మంచి అవుట్పుట్ అయితే ఇవ్వదని చెప్పేసి ఒక పెద్ద మిత్ అయితే ఉందన్నమాట. ఎండ్ వరకు చూడండి, ఆ మిత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తానమాట. సో అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీ పెద్ద మనసుతో అలా నొక్కి పెట్టేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం హెచ్డిఎంఐ కేబుల్లో ఉన్నటువంటి వెర్షన్స్ ఏంటి అనేటువంటి తెలుసుకుందాం అన్నమాట. టోటల్గా మనకి 3 వెర్షన్స్ మాత్రం అఫిషియల్గా అయితే ఉన్నాయి. ఒక వెర్షన్ వచ్చినప్పటికి అన్అఫిషియల్గా అయితే ఉందన్నమాట. ఈ అఫిషియల్ వెర్షన్స్లో ఫస్ట్ వచ్చినప్పటికి వెర్షన్ 1.4 అయితే ఉంటుంది, సెకండ్ వచ్చినప్పటికి వెర్షన్ 2.0 అయితే ఉంటుంది, థర్డ్ వచ్చినప్పటికి వెర్షన్ 2.1 లేటెస్ట్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫోర్త్ అన్అఫిషియల్ వెర్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి అన్నో హెచ్డిఎంఐ కేబుల్ ఇవ్వ అంటే ఇస్తారు చూసారా, అదే మనకి ఫోర్త్. దాని మ్యానుఫ్యాక్చర్ ఎవరో, దాని వెర్షన్ ఏంటి అనేటువంటిది ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. జస్ట్ మన ప్యాక్ మీద 4K అల్ట్రా హెచ్డి హై స్పీడ్ ఈ టైప్లో నేమ్స్ అనేటువంటి ఉంటాయి తప్ప అది రియల్ లైఫ్లో అంత బెటర్ అయితే ఉండదు అనమాట. సో కంప్లీట్గా ఈ 3 టైప్ హెచ్డిఎంఐ కేబుల్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉండడం జరిగింది అనమాట. అయితే మనకి ఈ కేబుల్స్ ఉన్నాయి కదా, వీటిలో మనకి ఏది 1.4, ఏది 2.0, ఏది 2.1 అనేటువంటిది ఎలా తెలుసుకోవాలా క్వాలిటీ అనేది మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ మనకి వెర్షన్ 1.4 అయితే చూద్దాం. ఇది మనకు చూడడానికి అంత మంచిగా అయితే కనిపించదు అనమాట. లైక్ కొంచెం నాసి రకంగా అయితే కనిపించడం జరుగుతుంది. ప్లాస్టిక్ ఏదైతే ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తున్నాడో అది కూడా అంత బెటర్ అయితే ఉండదు అనమాట. అట్ ద సేమ్ టైం మనకి పిన్ ఏదైతే ఉందో ఇది చూడగానే కొంచెం డెలికేటెడ్గా అయితే అనిపించడం జరుగుతుంది. అలాగే మనం ఈ వైర్ ఫ్లెక్స్ చేస్తే చాలా ఫాస్ట్గా ఫ్లెక్స్ అయితే అయిపోవడం జరుగుతుంది. అలా తిప్పితే అలా ఫ్లెక్స్ అయితే అయిపోతుంది. అలాగే వైర్ యొక్క డ్యూరబిలిటీ కూడా అంత బెటర్గా అయితే ఉండదు. ప్రైస్ వచ్చినప్పుడు మనకి అండర్ 500 రూపీస్లోనే ఇదైతే దొరకడం జరుగుతుంది స్టాండర్డ్ లెంత్ వచ్చినప్పటికి. అదే మనకి 2.0 గురించి మాట్లాడుకుందాం. ఈ 2.0 మన చేతితో పట్టుకో కూడా కొద్దిగా హెవీగా అయితే ఉంటుంది అనమాట. కొంచెం వెయిట్ కూడా ఇదైతే అనిపించడం జరుగుతుంది. ఈ ఫ్రంట్ సైడ్ ఇచ్చిన ప్లాస్టిక్ ఏదైతే ఉందో కొంచెం హాట్గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి పిన్ కూడా కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వైర్ వచ్చినప్పటికీ ఆ 1.4 ఉన్నంత ఫ్లెక్సిబుల్ అయితే ఉండదు. మనకి చేతితో పట్టుకోగానే మంచి హైట్ డ్యూరబిలిటీతో అయితే ఇది కనిపించడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి 2.1 వచ్చినప్పటికి ఏంటంటే సేమ్ ఇది కూడా మనకి 1.0 లాగానే మంచి డ్యూరబిలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంటుంది. కొన్ని ప్రీమియం బ్రాండ్స్ వచ్చినప్పటికి ఏ విధంగా ఉంటుందంటే ఈ పిన్ ఏదైతే ఉందో ఇది మనకు కాపర్ పిన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని వచ్చినప్పటికి ఈ టైప్లో రెగ్యులర్ పిన్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఫ్లెక్సిబుల్ కూడా మనకి 2.0 ఏదైతే ఫ్లెక్సిబుల్ ఉందో సేమ్ ఫ్లెక్సిబుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ రెండింటిని పట్టుకున్నా సరే మనం అసలు ఏది కూడా పోల్చుకోలేం. ఏది 2.1 ఏది 2.0 అనేది కూడా మనం అయితే పోల్చుకోవాలన్నమాట. ఒకే విధంగా అయితే ఉంటాయి. కాకపోతే ప్రైజ్ వారీగా ఏది 2.0 ఏది 2.1 అనేటువంటిది కొంచెం అంచనా అనేటువంటిది వేసుకోవచ్చు పర్చేస్ చేసేసిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2.0 వచ్చినప్పటికి 600 రూపాయల పైనే ఉంటుంది అన్నమాట. స్టాండర్డ్ లెంత్ వచ్చినప్పటికి 600, 900 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. అదే మనకి 2.1 వచ్చినప్పటికి అబోవ్ 800 అయితే ఉంటుంది అన్నమాట. డిపెండింగ్ ఆన్ బ్రాండ్ వచ్చినప్పటికి మనకు రెండు కూడా స్టాండర్డ్ లెంత్తోనే రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక 2.0 కానీ 2.1 కానీ పర్చేస్ చేయాలి అంటే మాత్రం బ్రాండెడ్వి మాత్రమే పర్చేస్ చేసుకోండి తప్ప మీరు ఆఫ్లైన్ స్టోర్స్లో అన్బ్రాండెడ్ అని వస్తే మాత్రం పర్చేస్ చేయకండి. పైగా మనకి హెచ్డిఎంఐ కేబుల్కి 1 year వారంటీ కూడా వస్తుందన్నమాట బ్రాండెడ్ వచ్చినప్పటికి. సో అటువంటి మాత్రం మిమ్మల్ని పర్చేస్ చేసుకోమని చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. సో ఓకేనా, ఇది మనకి ఈ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీ టీవీకి కానీ మీ సౌండ్ బార్కి కానీ సెట్ అయ్యేటువంటి హెచ్డిఎంఐ కేబుల్ ఏ విధంగా ఫైండ్ చేసుకోవాలి అనేది వచ్చేటప్పటికి. అయితే ఫ్రెండ్స్, మీ టీవీ బ్యాక్ సైడ్ కనెక్టివిటీ పోర్ట్స్ అయితే ఉంటాయి కదా. సో ఇందులో మనకి 3 పోర్ట్స్ కానీ 4 పోర్ట్స్ కానీ ఉంటాయి. ఆ పోర్ట్స్లో మనకి ఎక్కడన్నా సరే హెచ్డిఎంఐ 1, 2, 3 ఈ విధంగా ఉండి ERC కానీ ERCN కానీ లేకుండా మీ టీవీ కూడా ఓన్లీ డాల్బీ ఆడియో అని చెప్పేసి ఉందనుకోండి, మీరు కన్ఫామ్గా 1.4 పర్చేస్ చేసుకోండి. సో మీకు 1.4 సరిపోతుంది అన్నమాట. ఈ 1.4 వచ్చినప్పటికి మనకు వీడియో వచ్చేటప్పటికి 1080p 60 fps మనం వీడియోస్ అనేటువంటి ప్లే చేసుకోవచ్చు. 4K అయితే మాత్రం అంత రికమెండబుల్ కాదు అన్నమాట. ఆడియో వచ్చినప్పటికి సరౌండింగ్ ఎఫెక్ట్ అనేటువంటి క్రియేట్ చేస్తుంది తప్ప డాల్బీ ఆడియోకి అయితే అంత రికమెండబుల్
కాదని చెప్పుకోవచ్చు. గేమింగ్ అయితే అసలు పనికి రాదన్నమాట. అలాగే మీ హెచ్డిఎంఐ పోర్ట్లో కనుక హెచ్డిఎంఐ ఏఆర్సి అని చెప్పేసి ఉండి మీ టీవీ డాల్బీ డిజిటల్కి కానీ లేకపోతే డాల్బీ అట్మోస్ కానీ సపోర్ట్ చేసేది, దీంతో పాటుగా ఏంటంటే హెచ్ఆర్ 10+ కానీ 10 Pro కానీ ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా వెర్షన్ 2.0 ఉన్నటువంటి హెచ్డిఎంఐ కేబుల్ అయితే పర్చేజ్ చేసుకోండి. ఈ కేబుల్ వచ్చేటప్పటికి మనకి 1080p 120 FPS మనం వీడియోస్ అనేటువంటి వాచ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్ ద సేమ్ టైం మనం 4K 60 FPS వరకు వీడియో అనేటువంటి వాచ్ చేసుకోవచ్చు. డాల్బీ డిజిటల్కి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. డాల్బీ అట్మోస్ వర్చువల్గా అయితే మాత్రం ఇది కాంపాక్టబుల్ అనేది చెప్పుకోవచ్చు. గేమింగ్ కూడా పర్వాలేదు, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీరు గ్రేట్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి గేమింగ్ అయితే ఈ 2.0 ఉన్నటువంటి కేబుల్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ మీ టీవీ కనెక్టివిటీ పోర్ట్స్లో కనుక హెచ్డిఎంఐ ఈఆర్సీ పోర్ట్ ఉందనుకోండి, అలాగే మీ టీవీలో డాల్బీ విజన్ ఉండి డాల్బీ అట్మోస్ కూడా ఉండి, అలాగే మీ టీవీ గేమింగ్ సపోర్ట్ చేసేటువంటి టీవీ మీరు ప్లేస్టేషన్ 5 లాంటి కనెక్ట్ చేసుకుని గేమ్స్ ఆడుకుంటాము అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా వెర్షన్ 2.1 ఉన్నటువంటి హెచ్డిఎంఐ కేబుల్ అయితే పర్చేజ్ చేసుకోండి. మీకు కంప్లీట్ ట్రూ క్వాలిటీ ఏదైతే ఉందో అదైతే మీరు ఎంజాయ్ చేసుకోగలుగుతారు అన్నమాట. ఒకవేళ మీరు కనుక మేము హెచ్డిఎంఐ కేబుల్కి అంత బడ్జెట్ పెట్టలేము, మేము గేమింగ్ ఏమి కూడా ఆడము, మా టీవీ డాల్బీ విజన్కి డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మీరు హెచ్డిఎంఐ వెర్షన్ 2.0 కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ట్రూ డాల్బీ అట్మోస్ ఎక్స్పీరియన్స్ కావాలి, అది కూడా మీరు ₹1,00,000 పెట్టుకున్న సౌండ్ బార్లో కూడా ట్రూ డాల్బీ అట్మోస్ అనేటువంటిది రాదన్నమాట. డాల్బీ అట్మోస్ వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే మనకి ఫ్రంట్ సైడ్ మనకి 3 to 4 స్పీకర్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. అలాగే మనకి మిడ్లో స్పీకర్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ స్పీకర్స్ ఉంటాయి, రూఫ్లో స్పీకర్స్ ఉంటాయి. ఇన్ని స్పీకర్స్ ఒక సబ్ ఇవన్నీ ఉండి మనకు కంప్లీట్ యాంప్లిఫైర్ ద్వారా మనం కనెక్ట్ చేసుకుంటే మాత్రమే ఒరిజినల్ డాల్బీ అట్మోస్ అనేది వస్తుందన్నమాట. అది కూడా డాల్బీ అట్మోస్ ఇచ్చేటువంటి సౌండ్ అవుట్పుట్ ఉన్న ఆడియో ఏదైతే ఉందో అది ప్లే చేస్తే మాత్రం వస్తుంది తప్ప రెగ్యులర్ సౌండ్ వచ్చినప్పుడు డాల్బీ అట్మోస్ మీద కనెక్ట్ అయిపోయి మనకి ఆ వర్షం పడుతున్న ఎఫెక్ట్, ఆ హెలికాప్టర్ వెళ్తున్న ఎఫెక్ట్ ఇటువంటి ఏమీ కూడా రావు అన్నమాట. సో ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఈ డాల్బీ అట్మోస్ అన్న మోజులో పడిపోయి మీరైతే డబ్బులు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను మీకు చాలా స్ట్రాంగ్గా అయితే రికమెండ్ చేస్తున్నాను. మీరు పెట్టే డబ్బులో డాల్బీ డిజిటల్తో చాలా మంచి సౌండ్ బార్స్ అయితే ఉంటాయి, కాబట్టి అవి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదో స్మాల్ సజెషన్ మాత్రమే. సో ఓకే, మీకు అర్థమైంది కదా మీ టీవీకి ఏ హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ మన సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే మీ సౌండ్ బార్లో ఓన్లీ హెచ్డిఎంఐ కేబుల్ అని మాత్రం ఉందనుకోండి, మీరు వెర్షన్ 1.4 అయితే పర్చేజ్ చేసుకోండి, అది సరిపోతుంది. అలా కాకుండా మీ సౌండ్ బార్లో కనుక డాల్బీ డిజిటల్ లేదా డాల్బీ అట్మోస్ వర్చువల్ అని ఉందనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా వెర్షన్ 2.0 అయితే పర్చేజ్ చేసుకోండి, అది మీకు ఎనాఫ్ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీది ఒరిజినల్ ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్, అది కూడా 9.1 ఇటువంటి సౌండ్ బార్ అనుకోండి, అప్పుడు మీరు 2.1 అయితే పర్చేజ్ చేసుకోండి. సో అర్థమైంది కదా మీకు సౌండ్ బార్లో ఏ హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది. ఇలా కాకుండా మీరు మీ సెటప్ బాక్స్ డాల్బీ విజన్ సపోర్ట్ చేసేది, మీ టీవీ డాల్బీ విజన్ సపోర్ట్ చేసేది, మధ్యలో మేము హెచ్డిఎంఐ కేబుల్ వచ్చినప్పటికి 1.4 లేకపోతే ఆఫ్లైన్లో దొరికేటువంటి రెగ్యులర్ హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేసుకుంటామంటే మాత్రం మీరు ఎన్ని ₹1,000 పెట్టుకున్నటువంటి టీవీ కావచ్చు, మంచి సెటప్ బాక్స్ కావచ్చు, మీకు వేస్ట్ అయిపోవడం జరుగుతుంది తప్ప ఒరిజినల్ పిక్చర్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ ప్రొవైడ్ చేయలేదు. సో దీన్ని బట్టి మీ టీవీకి ఏది సూట్ అవుతుంది ఏంటి అనేటువంటిది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా మీ టీవీ కానీ సౌండ్ బార్కి కూడా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ హెచ్డిఎంఐ కేబుల్స్ దగ్గర ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికేమో 1.4 ఉంది, 2.0 ఉంది, 2.1 కూడా ఉందన్నమాట. సో ఈ కేబుల్స్ అన్నింటినీ కూడా డైరెక్ట్ టీవీకి కనెక్ట్ చేసి అయితే పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేటువంటిది మీకు ప్రూఫ్ కింద చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు 1.4 కేబుల్ అయితే కనెక్ట్ చేశాను అనమాట. 1080pలో ప్లే చేస్తున్నాను వీడియో. పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేటువంటిది ఒక్కసారి చూడండి. సో మనకి క్వాలిటీ బాగుంది, అలాగే డీటెయిల్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనకి యానిమేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు కూడా డీటెయిల్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు అన్నమాట. నెక్స్ట్ ఇదే హెచ్డిఎంఐ కేబుల్ని 4K వీడియో ప్లే చేస్తున్నాను. ఒక్కసారి క్వాలిటీ అనేటువంటి చెక్ చేయండి. మనకి కలర్స్ అనేటువంటి అంత ట్రూ అండ్ కలర్ అనేటువంటిది లేదన్నమాట. కొద్దిగా షేడ్ అవుట్ అయిన విధంగా అయితే కనిపిస్తున్నాయి. బ్లాక్స్ వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గా అయితే ఉన్నాయి, డీపర్ బ్లాక్స్ ఉన్నాయి, బట్ డీటెయిల్స్ ఎక్కడ కూడా నాకు అంత బెటర్ అయితే అనిపించట్లేదు అన్నమాట. సో పర్వాలేదు, మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. రెగ్యులర్గా యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ 1.4ని పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. 1080p వీడియోస్కి ఎనాఫ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం 2.1 ఉన్నటువంటి కేబుల్ కనెక్ట్ చేశాను. దీంట్లో పిక్చర్ క్వాలిటీ వచ్చినప్పటికి చాలా బెటర్ అయితే ఉంది. 1080pలోని మన 60 FPS అయితే వీడియో ప్లే అవుతుంది అన్నమాట. మన డీటెయిల్స్ చాలా షార్ప్గా కనిపిస్తుంది. కలర్స్ అన్నీ కూడా ద బెస్ట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి 4K వీడియో ప్లే చేస్తున్నారు. 4K 60 FPSలో అయితే వీడియో ప్లే అవుతుంది అన్నమాట. సో మన కలర్స్ చూడండి, చాలా మంచి ట్రూ అండ్ కలర్స్ అయితే ఉన్నాయి. డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది అన్నమాట. బ్లాక్లో డీటెయిల్స్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా మంచి క్లారిటీగానే ఈ హెచ్డిఎంఐ కేబుల్ అయితే షో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి హెచ్డిఎంఐ కేబుల్ 2.1 అయితే కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇది 1080p వీడియో ప్లే చేస్తుంది చూడండి. సో మన క్వాలిటీ సేమ్ 2.0 లాగానే ఉంది. ఎక్కడ కూడా డీటెయిల్స్ ఏమీ కూడా మిస్ అవ్వట్లేదు. మంచి క్వాలిటీ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 4K 120 FPSలో వీడియో అయితే ప్లే చేస్తున్నారు. ఒక్కసారి క్వాలిటీ అయితే చూడండి.
మన 2.0తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్మూత్గా అయితే ఉంది. కాకపోతే సేమ్ పిక్చర్ క్వాలిటీ అనేటువంటిది రెండు కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. 60 ఎఫ్పిఎస్లో వచ్చేటప్పటికి 120లో కొద్దిగా డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ మీరు 4K 60 ఎఫ్పిఎస్లో వీడియోస్ చూసేవాళ్ళనుకోండి, మీ హెచ్డిఎంఐ వెర్షన్ 2.0 సరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది కంప్లీట్గా హెచ్డిఎంఐ కేబుల్ గురించి కంప్లీట్ కంపేర్ చేసిన వీడియో అయితే మాత్రం. అయితే చాలామంది డేటా ట్రాన్స్ఫర్ కోసం కూడా అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా మనం కంపేర్ కూడా చేయక్కర్లేదు. వెర్షన్ 2.1 కొంచెం హై స్పీడ్ డేటా అనేటువంటి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా ఎవరో కానీ డేటా అయితే ట్రాన్స్ఫర్ చేయరన్నమాట. సో డేటా ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా అప్గ్రేడ్ వెర్షన్ దగ్గర ఉండండి. సో నెక్స్ట్ మనం చాలామంది టీవీకి ల్యాప్టాప్ అనేటువంటి కనెక్ట్ చేసుకొని ఎక్స్టర్నల్ మానిటర్ కింద కూడా యూస్ చేసుకుంటున్నారు. మీరు రెగ్యులర్గా ఆఫీస్ వర్క్ ఇటువంటి చేసుకునే వాళ్ళు అనుకోండి 1.4 సరిపోతుందన్నమాట. అలా కాకుండా మీరు ప్రీమియర్ ప్రో లాంటి సాఫ్ట్వేర్స్ అనేటువంటి యూస్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మినిమం మీరు 2.0 ఉన్నటువంటి హెచ్డిఎంఐ కేబుల్ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. మీ యొక్క ల్యాప్టాప్ కూడా 2.0 సపోర్ట్ చేసేటువంటి పిన్ నుండే కనెక్ట్ చేసుకుంటే ద బెటర్ క్వాలిటీ అనేటువంటిది రావడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ హెచ్డిఎంఐ కేబుల్ సంబంధించినటువంటి ఈ వీడియో వచ్చేటప్పటికి మన ఛానల్లో మీకు పనికొచ్చేటువంటి లాట్ ఆఫ్ స్టఫ్ అంతా కూడా ఉంది. ఒక్కసారి మీరు విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చి మరొక వీడియో ఓపెన్ చేయకపోతే నన్ను అడగండి. సో అంత మంచి టాపిక్ అంతా కూడా మన ఛానల్లో అవైలబుల్గా అయితే ఉంది. ఆ వీడియోస్ అన్ని కూడా వాచ్ చేసి మంచి నాలెడ్జ్ అనేటువంటి మీరైతే గెయిన్ చేసుకోవచ్చు. సో అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసి డిఎం చేయండి. అక్కడ మనం డైరెక్ట్గా అయితే కమ్యూనికేట్ అవుతాం అన్నమాట. అలాగే ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లోనే మీకు స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్స్ ఏమన్నా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మంచి మంచి డీల్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి మీకు కావాలంటే అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నాను, మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే అక్కడ హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలా నొక్కి పెట్టేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.